వైసీపీ ఓటమితోని తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఊపిరి తీసుకోగలరు. ధార్మిక క్షేత్రమైన తిరుపతిని కాపాడుకోవాలి అంటే వైసీపీని ఓడించి ఇంటికి పంపించేయడమే లక్ష్యంగా పనిచేయాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సమన్వయంతో అడుగులు వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నిన్న రాత్రి తిరుపతికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, జనసేన నాయకులతో వేరువేరుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తొలుత తెలుగుదేశం నాయకులతో చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి పోటీ చేసిన సమయంలో అప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వ్యక్తి చేసిన దౌర్జన్యాన్ని ఎవరూ మరచిపోలేరని గుర్తు చేశారు. ఇక అదే వ్యక్తి గత 5 ఏళ్లుగా తిరుపతిలో తిరుమల కొండపై ఏ స్థాయిలో తన నైజాన్ని చూపిస్తున్నాడో, ప్రజలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో చూస్తున్నామన్నారు. ఇప్పుడు అతని వారసుడు వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు గూండాగిరిని అడ్డుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు తిరుపతి విషయంలో ఎన్నో సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో దాదాపు గెలిచిన సుగుణమ్మ విషయంలో వైసీపీ అనుసరించిన కుయుక్తులు కూడా ఎవరూ మరచిపోలేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుభవాన్ని జనసేన పార్టీకి, నాయకులు కార్యకర్తల బలాన్ని, ఉత్సాహాన్ని జోడించడం చాలా అవసరం. ఇందుకోసం తెలుగుదేశం నాయకులు అన్ని విధాల ప్రతి దశలో అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు. అనంతరం జనసేన నాయకులు నాగబాబు, శివశంకర్, వేములపాటి అజయ్ కుమార్, ఏవి రత్నం, తిరుపతి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు, డాక్టర్ పి హరిప్రసాద్, కిరణ్ రాయల్, జె రాజారెడ్డి, పగడాల మురళి, శ్రీహరి, దినేష్ జైన్, మల్లి, వెంకట్ తదితరులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా కూటమి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు రక్షించుకోకపోతే నాయకులుగా మనం ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని గుర్తుంచుకోవాలని సూచించారు. వైసీపీ ముఠాలు ఎన్ని రకాల దౌర్జన్యాలకు దిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపాటి వ్యాపారులను అంగళ్ళు పెట్టుకుని బతికే వాళ్లను వేధించి వదిలారు. ప్రతి ఒక్కరూ వాళ్లకు జీ హుజూర్ అనాలి అనే పెత్తంధారీ పోకడులు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ దశలో జనసేన బాధ్యత తీసుకుని ముందడుగు వేసింది. తెలుగుదేశానికి ఉన్న సంస్థాగత నిర్మాణ బలాన్ని ఉపయోగించుకొని మనకు ఉన్న జనాదరణను జోడించి ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ శివ, ఏదైతే మొత్తం మీద రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన అయితే తిరుపతిలో కొనసాగుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న తిరుపతికి చేరుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటగా టీడీపీ నాయకులతో అందరితోనూ చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసుల్ని గెలిపించాలి, మనం పార్టీని గెలిపించుకోవాలి, ముఖ్యంగా పార్టీ దిశానిర్దేశం ప్రకారం అందరూ వెళ్ళాలని చెప్పేసి అందరు నాయకులతోనూ ప్రతి ఒక్కరితో ఒక్కొక్కరిగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా జేబీ శ్రీనివాస్తో మొదటగా ఆయన సమావేశం పరిస్థితి అయితే ఉంది. తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇటు టీడీపీ నాయకులు అంటే మొత్తం 5 మంది టీడీపీ నాయకులతో పూర్తిగా ఆయన
ఆయన అయితే చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఆ అనంతరం టీడీపీ నాయకులతో చర్చించిన అనంతరం జనసేన నాయకులతో నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులే గెలుపు కోసమే పూర్తిగా అందరూ పనిచేయాలి, మొత్తం కూటమిగా ఉండి పార్టీని గెలిపించుకునే దిశగా అందరూ అడుగు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ పార్టీ తరఫున మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చూసుకుంటాం, పూర్తిగా అందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి ఇటు టీడీపీ నాయకులకు కూడా పూర్తిగా ఆయన భరోసా ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఈరోజు ఉదయం అయితే ఇటు బీజేపీ నాయకులను అయితే కలిసిన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి కిందటే బీజేపీ నాయకులు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఉదయం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి కిందటే బీజేపీ నాయకులతో సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీడీపీ నాయకులు కూడా కొంతమంది అంటే ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు చాలామంది ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఆయన తిరుపతిలో ఉన్నటువంటి గ్రాండ్ రీచ్ హోటల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరుగా ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన్ని కలిసేందుకు ఇటు ఆయన చెప్తున్నటువంటి దాని ప్రకారం పూర్తిగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఇప్పుడు నాయకులు తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి చర్చకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నాయకుడు అంటే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మొదటి నుంచి సీటు కోసం తీవ్రంగా శ్రమించి ఆమె నిరాశగా ఉండి ఇటు పూర్తిగా ప్రచారానికి కూడా దూరంగా ఉన్న పరిస్థితి. ఆమెకు కూడా పూర్తిగా ఆయన భరోసా ఇచ్చినట్లయితే తెలుస్తోంది. పూర్తిగా మీరు దగ్గరుండి అభ్యర్థిని ఏదైతే ఆర్ఎన్ శ్రీనివాసుల్ని గెలిపించాలని పూర్తిగా అభ్యర్థి ఆయన కోసమే పని చేయాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడంతో ఆమె కూడా బయటకు వచ్చి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం మేము నడుచుకుంటాం, ఖచ్చితంగా మేము పార్టీ కోసం పనిచేస్తాం, ఆర్ఎన్ శ్రీనివాసు గెలుపు కోసమే మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఆమె కూడా తెలిపిన పరిస్థితి. మరోవైపు ఊకా విజయ్ కుమార్ ఏదైతే టీడీపీ నాయకుడు ఊకా విజయ్ కుమార్ కూడా అదే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పారు, ముఖ్యంగా పార్టీ కోసం పనిచేయాలి, ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మేము పూర్తిగా పనిచేస్తామని చెప్పేసి ఇటు ఊకా విజయ్ కుమార్ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మొదటి నుంచి అలకగా ఉన్నటువంటి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతి పార్టీ అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులతో పని చేయాలని చెప్పేసి ఆయన అయితే దిశానిర్దేశం చేసినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొంటాం, మా అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులే, ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ మరి కాసేపట్లో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కాసేపట్లో మీడియాతో సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కాసేపటి కిందట చేరుకున్నటువంటి బీజేపీ నాయకులు నిన్న రాత్రి బీజేపీ నాయకులు చేరుకున్నప్పటికీ వాళ్ళకి సమయం లేకపోవడంతో, అనుమతి లేకపోవడంతో ఈరోజు ఉదయం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి కిందట బీజేపీ నాయకులు కూడా సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ముందుగానే చెప్పారు, ఎందుకంటే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడమే మా ధ్యేయం అని చెప్పేసి గతంలోనే బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ నాయకులు మొదటి నుంచి ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలిపిన దాని ప్రకారం పూర్తిగా ఆయన చెప్పిన ప్రకారం అభ్యర్థిని గెలిపించుకోవడమే మా ధ్యేయం అని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. శివ, అయితే సునీల్, గత 2 రోజులుగా విస్తృతమైనటువంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తిరుపతి అభ్యర్థులను జనసేన పార్టీ మార్చబోతుంది, మిత్రపక్షాలన్నీ కూడా కొంత ఒత్తిడి జనసేన మీద తెస్తున్నాయి, అభ్యర్థిని మార్చాలి, స్థానిక వ్యక్తికి ఇవ్వాలంటూ కూడా మిత్రపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఒక డెసిషన్ ఇవాళ వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా విస్తృతమైనటువంటి వార్తలు వచ్చాయి. ఏంటి పవన్ మీటింగ్ తర్వాత ఈ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ అన్నట్టే అనుకోవాలా? అంటే మొదటగా చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా గత నెల రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే అభ్యర్థి స్థానిక అభ్యర్థి కాకుండా బయట అభ్యర్థికే కేటాయిస్తున్నారనేది మొదటి నుంచి వచ్చిన వార్త. మరోవైపు ఆయనకి ఏదైతే ఆర్ఎన్ శ్రీనివాసులకి సీటు కేటాయించడంతో స్థానిక వ్యక్తులకే కేటాయించాలి, నాన్ లోకల్ వద్దు అని చెప్పేసి ఒక పోస్టర్లు కూడా వేసిన పరిస్థితి. మరోవైపు కొంతమంది నాయకులు ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు కూడా
పూర్తిగా అలకతో అంటే పూర్తిగా వాళ్ళు పార్టీకి దూరంగా ఉంటూ ప్రచారానికి కూడా పాల్గొనకుండా కొంతమంది నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు టీడీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నాకే సీటు కేటాయించాలి, ఒకవేళ జనసేన పార్టీలో చేరి అయినా సరే నేను పోటీ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా ఆమె కూడా తెలిపిన పరిస్థితి. అంటే మొదట పూర్తిగా టీడీపీ జనసేన నాయకులు పూర్తిగా ఏదైతే మొదటి నుంచి లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అంటే ఇక్కడ వ్యక్తికే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మొదటి నుంచి పట్టుబట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి తీసుకున్న నిర్ణయం మారదు అనే విధంగా ఏదైతే నాయకులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కొంతమంది నాయకులు ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు మొదటి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు గారే అభ్యర్థి అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా ఆయనతోనే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి జరిగినటువంటి చర్చ కారణంగా పూర్తిగా ఏదైతే ఈ ఆర్ఎన్ శ్రీనివాసులే అభ్యర్థి, ఖచ్చితంగా ఆయనకి అందరూ సహకరించాలి అని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడంతో ఇప్పుడు తిరుపతి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులే అనేది తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం ఏదైతే ఆయన చేసిన దిశ ప్రకారం ఏదైతే పూర్తిగా అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులే ఆయన పూర్తిగా ప్రకటించడంతో వాళ్ళు టీడీపీ నాయకులు కూడా ఆర్ఎన్ శ్రీనివాసులకు పూర్తి సహకారం అందిస్తాం, ఆయన గెలుపుకి మేము ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా పార్టీ గెలిపించుకోవడమే మా ధ్యేయం అని చెప్పేసి టీడీపీ నాయకులు నిన్న తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పార్టీ నాయకులు నిర్ణయం ఏంటనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. శివ. ఓకే సునీల్, థ్యాంక్ యూ. రైట్, తిరుపతి శాసనసభ స్థానానికి సంబంధించినటువంటి ఉమ్మడి పార్టీలో కూటమి పార్టీల నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరుసగా భేటీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అక్కడ నిలబెట్టినటువంటి కూటమి పార్టీల అభ్యర్థి జనసేన పార్టీ నేత ఆర్ఎన్ శ్రీనివాసులు గెలుపుకు కృషి చేయాలంటూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా కూడా అత్యంత ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి యొక్క ప్రాశస్త్యాన్ని, గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే కూడా ఖచ్చితంగా వైసీపీ నుంచి విముక్తి చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద వైసీపీ విముక్త తిరుపతి కావాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అసంతృప్త నేతలతోటి, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి పవన్ కళ్యాణ్ అనేక అంశాల పట్ల వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి దిశానిర్దేశానికి వాళ్ళంతా కూడా అంగీకరించారు. మరీ ముఖ్యంగా ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ వైసీపీని ఇంటికి సాగనంపాలి అంటే ఖచ్చితంగా అందరూ ఏకతాటిపైకి రావాలని చెప్పి చెప్పడమే కాకుండా టీడీపీకి సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని నింపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన టీడీపీకి సంబంధించిన నేతలతో సమావేశంలో దాదాపు 21 సీట్లలో తాను పోటీ చేస్తుంటే 21 సీట్లకి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు సపోర్ట్ చేయకపోగా తాను మాత్రం మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాను, త్యాగాలు చేస్తున్నాను అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే అందుకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అంగీకరించి
సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అంతేకాకుండా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ హోటల్ దగ్గరకు వచ్చి ఈ హోటల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కూడా భేటీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే జనసేనని పవన్ కళ్యాణ్తో పాటు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు, కొంతమంది కీలక నేతలు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నేతలు కావచ్చు, అంతేకాకుండా పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి జనసేనకి సంబంధించినటువంటి నాయకులతో పాటు ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతోటి కూడా భేటీ అయ్యారు. అందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి సమావేశం పూర్తయింది. బీజేపీ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? కొంతమంది అసంతృప్త నేతలతో మాట్లాడామని చెప్పారు. సో బీజేపీకి ఏం చెప్పారు? చాలా పాజిటివ్గా ఎక్కువ సమయం కేటాయించారు. డీటెయిల్గా గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అంటే తిరుపతి నియోజకవర్గాన్ని గెలవడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలి, ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాల పట్ల కూలంకషంగా చర్చించాము. వారికి కూడా ఈ ఎన్నికల ప్రచారం పైన తిరుపతి పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్లాలని ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉన్నారు. కొన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే వైసీపీ నేతలు ఏదైతే ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, ఓటర్లను పోలింగ్ రోజు బయటికి రానియకుండా అడ్డుకొని ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి భయపెట్టే ప్రయత్నాలు చేయడము, ఆ రకంగా దొంగ ఓట్లు ప్రస్తావన కూడా వచ్చి దొంగ ఓట్ల యొక్క చేర్పులు వాటి ద్వారా గెలుద్దామని, అదేవిధంగా పోలీసు అధికారులు ఇతర బలాలు పెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేసే ఆలోచన చెప్పాము. అదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన టీటీడీ చైర్మన్గా కొనసాగుతున్న కారణంగా సుమారు 25,000 మంది ప్రత్యక్ష పరోక్షంగా టీటీడీలో పనిచేసేటువంటి 25,000 మంది ఉద్యోగులపైన ప్రభావం పడుతుంది. సో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా లేని ప్రోటోకాల్, ఈయన ఈ ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తూ టీటీడీ ఉద్యోగులపైన ఒక ఒత్తిడి తీసుకుని వస్తారు. సో ఆ రకంగా ఒత్తిడి లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఓట్లు వేయాలనుకున్నప్పుడు ఆ హోదా నుంచి ఆయన తొలగించాలి. ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రస్తావన రావడం జరిగింది. వారు కూడా కలిసి కట్టుగా ముందుకెళ్లాలని, ఖచ్చితంగా అధికార మార్పిడి జరగబోతుంది. అందులో మొదటగా తిరుపతి నుంచే ప్రారంభం కాబోతుంది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకున్నామని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా, ఎందుకంటే ఇక్కడ సంస్థాగతంగా చాలా పట్టుగలిగి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు కలిగిన మన పార్టీ వాళ్ళు కూడా కలిసి ముందుకు రావాలని చెప్పి కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ దిశగా అందరం ఆలోచించి మాట్లాడుకోవడం జరిగింది. సుమారు అరగంటకు పైగా మాతో మాట్లాడి మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పండి, ముఖ్యంగా తిరుపతిని వైసీపీ విముక్త తిరుపతి చేయాలి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. సో ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండకూడదు అనేటువంటి అంశాల మీద కూడా ఆయన నిన్న టీడీపీ అలాగే జనసేన నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో బీజేపీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఒకటే చేశాడు. ఆయన ఎంత త్యాగం చేశాడు. గత 10 సంవత్సరాలుగా రాజకీయంలో నేను ఉండి ఒక రాజకీయ పార్టీని ఇలాంటి దుష్ట శక్తుల మధ్యన నేను నడుపుకొని వస్తున్నానంటే ఒక సామాన్యమైన వ్యక్తిని ఈరోజు నేను ఎంత త్యాగం చేశానో అది అర్థం చేసుకొని మిగిలిన అన్ని పార్టీలు కూడా, బీజేపీ అయినా టీడీపీ అయినా కూడా, మన లక్ష్యం అంతా కూడా విజయం మీదనే కేంద్రీకరించాలి. వాళ్ళు అంటే భయంకరమైన రాక్షసులతో పోల్చాడు. ముఖ్యంగా బూతుల విషయాల్లో ప్రాథమికంగా బూతులో కూర్చునే ఏజెంట్ల కాడి నుంచి, బయట కూర్చునే దొంగలను పంపించే, దొంగ ఓట్లు వేయించే వ్యవస్థ కాడి నుంచి పోలీస్ వ్యవస్థను కూడా మెయింటైన్ కూడా ప్రొడక్షన్ జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తిరుపతి నాయకులందరూ కూడా కలిసి ప్రాథమికంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళిందంటే, తిరుపతిలో 14,000 నుంచి 20,000 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళంతా కూడా బతుకుతున్నారు. వీళ్ళవన్నీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే ప్రాథమికంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పడినంత నరకం ఎవరూ పడలేదు. రిటైర్మెంట్ అయిన పెన్షనర్లు కూడా వాళ్ళు బయటికి చెప్పుకుంటున్నారేమో కానీ మేము ఇచ్చేసినాం, వాళ్ళకి న్యాయం చేశామని, కానీ ఎవరికి కూడా న్యాయం జరగలేదండి. గత కొంతకాలంగా ఇప్పుడు కోరుకుంటున్నది ఒకటే, మేము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకున్నాం. ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళకి 1వ తేదీకి అంతా వాళ్ళ శాలరీలు పడేటట్టు, 31వ తేదీ రాత్రికి అంతా కూడా వాళ్ళకి పెన్షన్లు వచ్చేటట్టు చేయాలని కూడా ప్రాథమిక తీసుకెళ్ళాం. దీని మీద దృష్టి కేంద్రీకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. జై హింద్, ధన్యవాదాలు. సో మొత్తానికి సార్
పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సో ఈ భేటీలో ప్రధాన అంశాలు ఏంటి? సో బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి బీజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్ రాబోతోంది? ఎస్పెషల్లీ వైసీపీ విముక్త తిరుపతిని సాధించాలి అనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన నిన్న చేసినటువంటి నేపథ్యంలో మీ వైపు నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఎలాంటి భరోసా ఇచ్చారు? ఆయన మీకు ఎలాంటి అంశాల పట్ల చర్చించారు? ఖచ్చితంగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని, తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు అడిగినటువంటి 370 బీజేపీ స్థానాల్లో తిరుపతి పార్లమెంట్ మా వరప్రసాద్ గారు గెలవబోతున్నారు. అదేవిధంగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులుగా ఇక్కడ జంగాలపల్లి శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వారిని కూడా ఆ శ్రీనివాసులు క్షేత్రంలో ఈ శ్రీనివాసుని గెలిపించి అసెంబ్లీలోకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మేమందరం కలిసి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతిలో అధికార పార్టీ చేస్తుంటే ఆగడాల్ని పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. తులసివనం లాంటి తిరుపతిని గంజాయవనం చేశారు. శ్రీవారు సంచరించినటువంటి శేషాచల అడవుల్లో ఎర్రచందనాన్ని యథావిధిగా లక్షల కోట్ల రూపాయలకు దోచుకున్నారు. అదేవిధంగా టీడీఆర్ బాండుతో ఏ విధంగా అవినీతి చేశారు. టీటీడీ నిధుల్లో ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు టీటీడీ చైర్మన్ 10-15% కమిషన్లతో ఏ విధంగా దండుకుంటున్నారు. తిరుపతి ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు, ముఖ్యంగా దొంగ ఓట్లు, దాదాపు 34,000 ఓట్లు దొంగ ఓట్లని నమోదు చేసుకుని తద్వారా లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నిటికీ ఏ విధంగా అడ్డుకట్టవేయాలి, ఖచ్చితంగా పోలింగ్ రోజు వీళ్ళు దౌర్జన్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బలగాలు కేంద్ర అనుమతితో, అలాగే ఇక్కడ స్థానికంగా 3 పార్టీలను కార్యకర్తలు కలిసి వీరు ఆగడాల్ని అడ్డుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. స్వేచ్ఛగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చి తమ ఓటుని మీరు వేయండి. మీరే జగన్మోహన్ రెడ్డి 151 సార్లు బటన్ నొక్కినా అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మే 13వ తేదీ బటన్ నొక్కి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించారు, దగ్గరలో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం. చాలా మంచి వాతావరణంలో మా కార్యకర్తలందరితో వ్యక్తిగతంగా మాట్లాడారు, వ్యక్తిగతంగా అందరినీ ఉత్తేజపరిచారు. వారు ఖచ్చితంగా నాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. మంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. అంటే దొంగ ఓట్లకు సంబంధించి తిరుపతిలో జరుగుతున్న పరిణామాల మీద మీరు కూడా వ్యక్తిగతంగా కావచ్చు, అంతేకాకుండా కూటమికి సంబంధించిన నాయకులతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో అది ఎంతవరకు వచ్చింది? అదేమన్నా చర్చకు వచ్చింది? రైట్, థ్యాంక్ యూ రాజు.